ఊగుతున్న తాటి చెట్లు మరియు సున్నితమైన అలల మధ్య ఉన్న ఒక తీరప్రాంత గ్రామంలో ప్రియా అనే యువతి నివసించేది. సముద్రంలా విశాలమైన హృదయంతో, గాలిలా స్వేచ్ఛగా ఉన్న తన హృదయంతో ప్రియ తన రోజులను స్వర్ణకుండలోని ఇసుక తీరాలు మరియు దాగి ఉన్న కోవెలను అన్వేషిస్తూ గడిపింది. ఎప్పుడూ తన కోసం ఎదురుచూస్తున్న సాహసాల గురించి కలలు కంటుంది. ఒక ఎండ మధ్యాహ్న సమయంలో ప్రియా సూర్యకిరణాల బీచ్లో తిరుగుతూ ఉండగా ఆమె ఇసుకలో సగం పాతిపెట్టిన వాతావరణ మ్యాప్ను చూసి తడబడింది. ఆసక్తితో ఆమె నిగూఢమైన చిహ్నాలు మరియు క్షీణించిన గుర్తుల శ్రేణిని బహిర్గతం చేయడానికి వాటి మీద ఉన్న మసి మరియు చేతను తొలగించింది. అప్పుడు ప్రియాకి తెలిసింది ఏమనగా ఇది ఒక పురాణ లాస్ట్ ట్రెజర్ ఆఫ్ స్వర్ణకుండకు దారితీసే నిధి మ్యాప్ అని. తన సిరల ద్వారా వ్యాపిస్తున్న ఉత్సాహంతో మ్యాప్లోని రహస్యాలను వెలికితీసేందుకు మరియు అలల క్రింద దాగి ఉన్న నిధిని వెలికితీసేందుకు ప్రియా అన్వేషణకు బయలుదేరింది. పైన ఉన్న నక్షత్రాలు మరియు సముద్రపు గాలి యొక్క గుసగుసలచే మార్గనిర్దేశం చేయబడి ఆమె మునుపెన్నడూ లేని విధంగా ఆమె ధైర్యాన్ని మరియు సంకల్పాన్ని పరీక్షించే ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రియా మ్యాప్లోని ఆధారాలను అనుసరిస్తుండగా ఆమె ప్రమాదకరమైన శిఖరాలు, రహస్యమైన గుహలు మరియు అల్లకల్లోలమైన జలాలను ఎదుర్కొంది. అది నిధిని కనుగొనాలనే ఆమె ఆశలను దెబ్బతీస్తుంది. కానీ ఆమె ఎదుర్కొన్న ప్రతి అడ్డంకితో ఆమె సంకల్పం మరింత బలపడింది. సాహసం మరియు ఆవిష్కరణ యొక్క థ్రిల్తో ఆజ్యం పోసింది మరియు ప్రియా తన ధైర్య సాహసాలను మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగింది. ప్రియ ప్రయాణం ముగిసిందని అనిపించే తరుణంలో స్వర్ణకుండ శిఖరాలలో దాగి ఉన్న ఒక గుహను కనుగొంది. నిరీక్షణతో ఆమె లోపలికి ప్రవేశించింది. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది మరియు చాలా దడదడలాడుతోంది. కానీ ప్రియా వాటినన్నిటినీ ఎదుర్కొని చాలా ధైర్యం తెచ్చుకుని ముందుకు నడుస్తూ చీకటిని ధైర్యంగా ఎదుర్కొంది. గుహలోతుల్లో పురాతన అవశేషాలు మరియు మెరిసే ఆభరణాలతో నిండిన గదిని ప్రియా కనుగొంది. అప్పుడే ప్రియాకి తెలిసింది ఏమనగా ఇదే స్వర్ణ కుండ యొక్క లాస్ట్ ట్రెజర్ అని. అప్పుడు ప్రియా యొక్క సంతోషానికి అవధులు లేవు. ప్రియా చాలా హుషారుగా ముందుకు వెళ్లి ఆ నిధి దగ్గరికి చేరుకోగా సడన్ గా నీడల నుండి ఒక స్వరం ప్రతిధ్వనించింది. రాబోయే ప్రమాదాల గురించి ఆమెను హెచ్చరించింది. ప్రియా చాలా భయంతో ఒక్కసారిగా ఒంటరిగా లోనైంది. స్వరం యొక్క అరిష్ట హెచ్చరికతో భయపడకుండా నిధి వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి దాని రహస్యాలను ఒక్కసారి బట్టబేలు చేయాలని నిశ్చయించుకుంది ప్రియా. ప్రతి అడుగుతో ఆమె గుహలోని రహస్యాలను లోతుగా పరిశోధించింది. ఆమె భావాలు ఉత్సాహంతో మరియు ఆశ్చర్యంతో సజీవంగా ఉన్నాయి. అలా ప్రియా తన ధైర్యాన్ని కోల్పోకుండా బలాన్ని చేకూర్చుకుని ముందుకు తన ప్రయాణాన్ని సాగించింది. చివరికి ప్రియా గుహ నడిబొడ్డుకు చేరుకుంది. అక్కడ ఆమె నిజమైన నిధిని కనుగొంది. అవి ఆభరణాలో లేదా బంగారమో కాదు, కానీ పురాతన గ్రంథాలు మరియు మరచిపోయిన వ్రాత పత్రాలతో నిండి ఉన్న ఒక గది. ప్రతి ఒక్కటి గత తరాల జ్ఞానాన్ని కలిగి ఉంది. కృతజ్ఞతతో నిండిన హృదయంతో అన్నింటికంటే గొప్ప సంపద అలల క్రింద ఉన్నది కాదని, తన మార్గంలో సంపాదించిన జ్ఞానం మరియు ధైర్యం అని ప్రియా గ్రహించింది. కాబట్టి ప్రియమైన మిత్రులారా, ప్రియా మరియు స్వర్ణకుండ నిధిని గుర్తుంచుకోండి మరియు నిజమైన నిధి సంపాదనలో లేదా సంపదలో లేదని, అది మనం సంపాదించుకున్న జ్ఞానంలో ఉందని గుర్తుంచుకోండి. మరియు మనం చేసే సాహసాలు మరియు మార్గంలో మనం చేసే ఆవిష్కరణలలో కూడా ఈ జ్ఞానం దాగి ఉందని మీకు గుర్తు చేశాం. ప్రతి ప్రయాణం యొక్క హృదయంలో సాహసం యొక్క వాగ్దానం, ఆవిష్కరణ యొక్క థ్రిల్ మరియు జీవితకాలం కొనసాగే స్నేహం యొక్క ఆనందం ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా, మరిన్ని విలువైన మరియు అద్భుతమైన కథలను మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.